ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటే అరుపులు మెరుపులు అంటున్నావు? చూడు సకల, నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్దామని వస్తుంటే ఈ స్వీట్ టార్చర్ పెడుతుంది. ఏంటే ఏదో చిన్నపిల్లవు కదా అని ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావేంటి? సకలాంటి విషయం తెలియకుండా మాట్లాడకండి. ఈ వంకిత ఆంటీ నా పేక మేడ కూల్చేసింది. ఇది కట్టెళ్ళమంటున్నాను. ఏదో కంగారులో వెళ్తుంటే కాలు తగిలింది. పేకమేడే కదా పడిపోయింది. ఏదో దేశద్రోహం అన్నట్టు బిల్డప్ ఇస్తోంది. నువ్వుండత్తా, నేనున్నాను కదా. ఇదిగో చనువిచ్చాను కదా అని చంకనిక్కలని చూసావో తోక కత్తిరిస్తాను. సరే, ఈ ఆంటీని వదిలేస్తాను. చెప్పాను కదత్తా, మనం చెప్తే వింటుందని. సకలాంటీ, ఆవిడ బదులు నువ్వు కట్టాలి. ఏంటి సకలాంటీ, తెల్ల మొహం వేసావేంటి? ఏయ్, నేను కట్టడం ఏంటి? కట్టరా? కట్టును, ఏం చేసుకుంటావో చేసుకో. నాతో నేషనల్ గేమ్ ఆడుతున్నారు. తర్వాత మీ అందరూ బాధపడతారు. బాధపడ్డా, కాలు జారి బురదలో పడ్డా మేం కట్టం. ఏం చేసుకుంటావో చేసుకో. బ్యాక్ పోలింగ్! ఆగు! ఇప్పుడు కార్తీక్ ఎందుకో? ఏం చేస్తారో చేసుకో అన్నావుగా, అందుకే బ్యాక్ పోలీస్ని పిలుస్తున్నాను. అత్త, ఏంటి సకల? బాగుంటుంది అత్త. ఏం బాగుంటుంది? పేక మేడ. అవునవును, పేక మెడలు బాగుంటాయి. మనం కూడా 2 పోర్షన్లు తీసుకుందాం, డబుల్ బెడ్రూమ్. అది కాదు సకల. అత్త, కట్టడం కష్టం కానీ కట్టాక చాలా బాగుంటుంది. నువ్వు కట్టే. కట్టవే, కట్టు కట్టు. ఒక్క నిమిషం. కానీ ఒక చిన్న ఫేవరు. ఇప్పుడు ఈ పేక మేడని మీ ముగ్గురు కడతారంట. కుదరదంట, మేము ముగ్గురం కట్టాం. మీ ముగ్గురు కడతారంట. మావయ్య, దాంతో ఎందుకు నాసా? కానివ్వండి. వంకిత, పేక మెడే కదా, ఎంతసేపు కట్టేస్తాం? కట్టేద్దాం సకలా. కానీ అమ్మా, నువ్వేంటే ఎండ్రకాయ ముఖం వేసుకుని నా ముఖం చూస్తావు? కట్టు. సింగిల్ బెడ్రూమ్, నేను సింగిల్ బెడ్రూమ్ కడతాను. డబుల్ బెడ్రూమ్ అయిపోద్ది. కట్టు. అంకుల్, పొట్ట జాగ్రత్త, కష్టంగండి. కడుతున్నాం. కట్టు మావయ్య. అత్తయ్య, నువ్వు పైన స్టార్ట్ చేయి. సరికట్టు. మావయ్య, ఇది రైల్వే ట్రాక్ కాదు. కానీ సకలాంటి, నువ్వేంటి సలహాలు ఇస్తున్నావు? కట్టు. హలో, ఏం కడుతున్నావు నువ్వు? మేడ కడుతున్నాను. మేడ ఇది రైల్వే ట్రాక్ లో ఉంది. రేపటి నుంచి ట్రైన్ వస్తుందా? లేదు, మేడ కడుతున్నాను. సరి కట్టు. ఏయ్, చూస్తున్నావేంటి? సరి కట్టు కట్టు. అయ్యో, హలో పొట్టి మేడం, ఇంక మేము వెళ్ళొచ్చా? వెళ్ళండి. ఇంకెప్పుడు నా దారి కడ్డు రాకండి. రండి. అబ్బా, నిన్ను కొట్టు. వెళ్ళ. ఏంటి ఏంటి నిన్ను నమ్మేది? అమ్మా, ఇది దేవుణ్ణి కూడా లెక్క చేయట్లేదు. ఆయన నిండా మునిగాక దీనికి చలెందుకుంటుంది? చూడండి, దేవుడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నిజమే చెప్తున్నాను. నాకు పెళ్ళి అయింది. సరే, నీకు పెళ్ళయిందంటున్నావు. దేవుడి మీద కూడా ప్రమాణం చేసావు కాబట్టి నీకు కాసేపు పెళ్ళయిందనే అనుకుందాం. నువ్వు పల్లవి కాదనడానికి మా దగ్గర సాక్ష్యం లేదు. కానీ నీకు పెళ్ళయిందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉండాలి కదా.
అర్థం కాలేదా? పెళ్ళైన వాళ్ళందరికీ మెడలో తాళ్ళు ఉంటుంది కదా, అది చూపించు, అప్పుడు నమ్ముతాం. నువ్వు మిస్ కాదు, మిస్సెస్ అని. తాళి చూపించు. అంటే అత్తయ్య అది అడుగుతున్నాను కదా, తాళి చూపించు. తాళి చూపించమంటే నీళ్లు నములుతావేంటి? చూపించు. చూపించమ్మాయ్. సరే, మీరింతగా ఆశపడుతున్నారు, నేను మాత్రం ఎందుకు కాదంటాను? ఏంటక్క, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? తను నా భార్య. నిందించడం మానేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వనమాలి చీతాకి కలువలోచనా ఒకలాలి పాటలాగా పరవశించిన ఇది ప్రణయ జాలమా ఎదలయల తాళమా మది మిథున గానమా సఖీ మగమగన రాజమా సఖీ. సారీ అండి. ఎందుకు? చేయి వేసినందుకా? లేదు, మా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, దానికి. థ్యాంక్స్ అండి. చేయి తీసినందుక? కాదు, ఆ సిచ్యువేషన్లో వచ్చి నాకు సపోర్ట్గా మాట్లాడినందుకు. అది నా బాధ్యత కదా. అవును, మీకు పెళ్లి కాలేదు కదా? మెళ్ళో ఆ తాళి ఎలా వచ్చింది? ఇంట్లో వాళ్ళకేమో కానీ నాకు పెద్ద షాకింగ్గా అనిపించింది. ఓ, అంటే అది అది కార్తిక్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.